భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు అపూర్వమైన స్థాయికి చేరుకున్నాయి. కేవలం ఆయుధాలు క్రయ విక్రయాలకే పరిమితం కాకుండా వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగేలా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇరు దేశాధినేతలు ప్రకటించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న భారత లక్ష్యానికి ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం తోడవబోతుండటంతో ఈ పర్యటన అత్యంత కీలకాంశంగా నిలిచింది. అయితే గతంలో భారత్ కేవలం ఆయుధాలను ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేసేది. అయితే తాజా ఒప్పందాల ప్రకారం రెండు దేశాలు కలిసి రక్షణ పరికరాలను అభివృద్ధి చేయడం, తయారు చేయడంపై దృష్టి సారించాయి. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇది భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి పెద్ద పీట వేయబోతుంది. అయితే ఈ పర్యటనలో ప్రపంచవ్యాప్తంగా చర్చాంశనీయమైన అంశం ఐరన్ డోమ్. శత్రువుల రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లను గాలిలోనే గుర్తించి పేల్చివేసే ఈ వ్యవస్థను భారత్ కు అందించేందుకు ఇజ్రాయెల్ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కేవలం వ్యవస్థను కొనుగోలు చేయడం కాకుండా దాని సాంకేతికతను భారత్ కు బదిలీ చేయడంపై చర్చ జరుగుతున్నాయి. దీనిని భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మిషన్ సుదర్శన్ చక్ర మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ లో విలీనం చేసే అవకాశం ఉంది. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ ఇది కార్యరూపం దాల్చితే భారత సరిహద్దు భద్రత మరింత పటిష్టం కానుంది. భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను ముందుగానే పసిగట్టేందుకు హరిజన్ స్కానింగ్ అనే మెకానిజం పై ఇరు దేశాలు సహకరించబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాలు, ఉమ్మడి పరిశోధనలు ద్వారా ముప్పులను అంచనా వేయడం ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. రక్షణ రంగంలో వస్తున్న వినూత్న మార్పులకు అనుగుణంగా భారత సైన్యాన్ని సిద్ధం చేసేందుకు ఇది తోడ్పడుతుంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సహించబోమని, శాంతి స్థాపనకు భారత్ ఎప్పుడు మద్దతిస్తుందని మోడీ స్పష్టం చేశారు. అలాగే 9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్లో పర్యటించిన మోడీ ఇరు దేశాల మధ్య ఉన్న అపూర్వ స్నేహాన్ని మరోసారి చాటి చెప్పారు.